I'm Dr. Phannikrishna Ravula. I'm a surgical gastroenterologist and a liver pancreas specialist. మనకి సొసైటీలో ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ అనేది చాలా కామన్, సర్వసాధారణం. ఆల్మోస్ట్ అర్బన్ పాపులేషన్ చూస్తున్నామంటే 50% అంటే ఇద్దరిలో ఒకరికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఇది యూజువలీ మనకి అల్ట్రాసౌండ్లో డిటెక్ట్ అవుతుంది. ఇలా డిటెక్ట్ అయిన వాళ్ళు చాలా డాక్టర్ దగ్గరికి వస్తారు. డాక్టర్ గారు మనకి ఫ్యాటీ లివర్ మందులతో తగ్గించగలుగుతారా అనేది అనమాట. దాని గురించి నేను వాళ్ళు మాట్లాడబోతున్నాను. సో మనకి ఫ్యాటీ లివర్ అనేది 2 రకాలు. ఒకటేమో ఫ్యాటీ లివర్ అంటే లివర్లో కొవ్వు చేరడాన్ని ఫ్యాటీ లివర్ అంటాం అనమాట. అది మనకి ఎట్లా మన అల్ట్రాసౌండ్లో 30% కన్నా ఎక్కువ ఉంటే అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది, లేకపోతే ఎంఆర్ఐలో సిటీ స్కాన్లో తెలుస్తుంది. ఈ ఫ్యాటీ లివర్ అనేది మనకి అదొక టైప్. కొంతమందికి ఇప్పుడు లెట్స్ సే 100 మంది ఉన్నారంటే 100 మందిలో 50 మందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. దానిలో ఒక 5గురికి నాష్ అని ఉంటుంది, నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్. ఇదేంటి, లివర్లో కొవ్వు ఉండడంతో పాటు ఆ లివర్లో కొంచెం ఇన్ఫ్లమేషన్ నడుస్తుంది అన్నమాట. లివర్లో పూత ఇన్ఫ్లమేషన్ నడుస్తుంది. ఇలా ఇన్ఫ్లమేషన్ నడిచే వాళ్ళకి ఎలా తెలుస్తుంది, అది మనం ఎల్ఎఫ్టీస్లో లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఎస్జిఓటీ ఎస్జిపిటీ పెరుగుండగా కానీ, లివర్ ఎలాస్టిగ్రఫీలో లివర్ గట్టిపడినట్టు కానీ, లేకపోతే మన లివర్ బయాప్సీలో తెలుస్తుంది అనమాట. ఇలా నాష్ ఉన్న వాళ్ళకి మనము, మీరు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మేము విటమిన్ ఈ సప్లిమెంట్స్, అర్సోడెక్స్కోలిక్ యాసిడ్, సారాగ్లిటజోర్ లాంటి టాబ్లెట్స్, కొంతమంది బాగా లావు ఉన్న వాళ్ళకి ఈ ముంజరో లాంటి లేకపోతే బెరియాట్రిక్ సర్జరీ లాంటివి చేసి వెయిట్ తగ్గించి మెడికేషన్ రోల్ ఉంటుంది అనమాట. బట్ వాళ్ళకు కూడా ఆ లివర్లో పూత మందులతో తగ్గుతుంది, కానీ ఫ్యాటీ లివర్ రివర్స్ కాదు. సో మన జనరల్ పాపులేషన్కి ఇప్పుడు మనకి ఫ్యాటీ లివర్ ఉందంటే దానిలో ఉండే ఇన్ఫ్లమేషన్ మందులతో రివర్స్ చేయొచ్చు, కానీ ఫ్యాటీ లివర్ని రివర్స్ చేయడానికి ఉన్న ఒకే ఒక విధానం మన డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే ఓన్లీ అవి తప్ప ఇంకెలా అవ్వదు. అంటే మనకు ఒక లివర్లో ఫ్యాట్ ఉండి మనం ఏ మందులు వేసుకున్నా, ఎన్ని డాక్టర్లు తిరిగినా తగ్గదు. మనము డయటరీ చేంజెస్, ఎలాంటి డయటరీ చేంజెస్, మనము ఆల్కహాల్ బంద్ చేయాలి, ఈ జంక్ ఫుడ్, ఈ పూరి, దోశ, బ్రెడ్, బిస్కెట్, హల్దీరామ్, ఈ చెక్కలు, చక్కెరలు, చెగడీలు, బజ్జీలు, కుకీస్, కేక్, స్వీట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, పిజ్జా బ్రెడ్, బర్గర్ బ్రెడ్, దెన్ అన్ని రకాల తీపి పదార్థాలు, ఫ్రూట్ జ్యూసెస్, కేక్స్, క్యాండీస్, ఇలాంటివి, రైస్, చపాతీ లాంటివి కూడా తగ్గించి ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్, కీరా, ప్రోటీన్స్ ఇలాంటివి ఎక్కువ తిని ఫిజికల్ యాక్టివిటీ పెంచాలన్నమాట. ఫిజికల్ యాక్టివిటీ అంటే మనం విగరస్ ఫిజికల్ యాక్టివిటీ, ఓన్లీ నడవడం, ఇంటి పని చేయడం కాకుండా బ్రిస్క్ వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, స్పోర్ట్స్ ఆడటం, జిమ్కి వెళ్ళడం, ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేసి ఒక 80% డయట్, 20% ఫిజికల్ యాక్టివిటీ చేసి వెయిట్ తగ్గడము, సెంట్రల్ ఒబిసిటీ తగ్గడం, మజిల్ మాస్ పెంచుకోవడం, ఇలాంటివి చేయడం వల్లనే ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. అండ్ ఈవెన్ లివర్లో పూత ఉంటే అది డాక్టర్స్ మందులు ఇచ్చి తగ్గేయచ్చు, కానీ వాళ్ళకు కూడా ఫ్యాటీ లివర్ రివర్స్ అవడానికి ద ఓన్లీ వే రివర్సిబుల్ ఇస్ డయట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అలోన్. ఎందుకంటే ఇది డయట్ అండ్ లైఫ్ స్టైల్ సంబంధించిన డిజీజ్. ఓన్లీ డయట్ అండ్ లైఫ్ స్టైల్ మార్పులతోనే ఈ ఫ్యాటీ లివర్ రివర్స్ అవుతుంది.